మరి ఆ పిల్లలు ఎక్కడ పోవాలి? మరి విద్యా సంవత్సరం ఇంగిత జ్ఞానం వీళ్ళకి లేదా? అందుకే మీరు ఏం చెప్తున్నా అంటే మీరు 6 నెలలు కానీ 1 ఇయర్ టైం ఇవ్వండి, చెయ్యండి. ఏ విధంగా చేస్తారు చేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి 3 లక్షల ఇండ్లు మంజూరు చేస్తామని కూడా చెప్పినాం. అది రేవంత్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. డెఫినెట్ కట్టుకోమని చెప్పినాం. వీళ్ళందరూ కూడా పేద ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరైతే మూసీ నది పక్కన ఉన్నారో వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించండి, వాళ్ళకి పునరావాసం కల్పించండి. మంచి ఎవరైతే ఏదైతే కాస్ట్లీ బిల్డింగ్ ఉన్నాయో వాళ్ళకి కూడా ఇవ్వండి, ఎంతో కొంత లెక్కలేసి ఇవ్వండి. డెఫినెట్ గా ఇవ్వాలి. కానీ ఇప్పుడే చేయమని చెప్పి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే ఇప్పుడు వారు చెప్పినట్టుగా పెద్దలకో నీతి పేదలకో నీతి అనేది ప్రభుత్వం దగ్గర లేదు. ఆ స్టాండర్డ్ కూడా మా రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి తమ్ముడిని ఎందుకు చేయలేదండి? ఒక నిమిషం నేను చెప్పండి. తిరుపతి రెడ్డి గారికి ఎందుకు కాల్ చేశారు? నోటీస్ ఇస్తే సరిపోదా? నోటీస్ ఇస్తే సరిపోదు కదా. వాళ్ళని కూల్చిన తర్వాత పెద్దలకు ఇవ్వాల్సి వచ్చింది. పేదలకు నోటీసులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఒక కూల్చాలి కదా. చేస్తా డిస్కషన్ చేసిన తర్వాత మీరు చెప్పండి. డిస్కషన్ విద్యా సంస్థలకైతే పెట్టాలి కదా, తన నుంచి మొదలు పెట్టాలి కదా. కమిషనర్ నేనేం చేస్తా, జిహెచ్ఎంసీ జరిగింది. అదే విధంగా ఓవైసీ గారి విద్యాశాల విజయ్ గారు దాదాపు 20 నుంచి 30,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళ విద్యా సంవత్సరం అర్ధాంతంగా మూస్తుందని, వాళ్ళ విద్యా సంవత్సరం అర్ధాంతంగా మూస్తుందని అదే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన మల్లారెడ్డి గారు కూడా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా హైడ్రా సమయం ఇచ్చింది. విద్యా సంస్థలు విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా విద్యార్థులు చెలగాటమాడొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయము. అది ఒకటి. ఇది సుందరీకరణ విషయంలో వాళ్ళను ఉన్న పలంగా ఇమ్మీడియట్ గా ఈ రాత్రి నోటీస్ ఇచ్చి ఈ రాత్రి మిమ్మల్ని కూలగొట్టే ప్రసక్తి లేదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. అదే విధంగా రంగనాథ్ గారు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డ, ఒక గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి, ఇలా ఆ నాయకుడే సీఎం గా ఉన్నాడు కాబట్టి, పేదల పక్షపాతి ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి వాళ్లకు మా యొక్క అధికారులు పోయి చెప్తా ఉన్నారు, మీ సుదీర్ఘమైన 40 సంవత్సరాల జీవితం ఈ మురుకు కొంప జీవించారు, ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, తాళం చేతులు తీసుకపోతే తాళం చేతులు తీసుకపోయి వాళ్ళ గృహప్రవేశం చేసుకున్న కుటుంబాల గురించి మాట్లాడారు. కానీ ఎవరో ఒకరు ఎక్కిరిచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రొవగేషన్ చేసి మీడియా ముందు ఇట్లా మాట్లాడమని చెప్పి టిఆర్ఎస్ భవన్ నుంచి డైరెక్షన్ ద్వారా ఆ యొక్క సోషల్ మీడియా ద్వారా ఇలా రేవంత్ రెడ్డి అదే విధంగా ముద్ర కొట్టామో అది ఇమ్మీడియట్ గా భయభ్రాంతులకు కావాల్సిన అవసరం లేదు. మా రంగనాథ్ గారు మొన్ననే చెప్పారు, మీ ఇష్టమైన సమయాన్ని ఆలోచించుకోరి, మీకు అవసరం అనుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, లేదంటే శివారు ప్రాంతంలో 150 నుంచి 200 గజాల స్థలం ఇస్తాము, అవసరం అనుకుంటే ఆ ఖర్చు అంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్తే ఈ బీజేపీ నాయకులకు ఏం పని లేక ఇలా దీక్ష కూర్చున్నారు. టిఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలు మరి ఏం చేసిరండి? 10 సంవత్సరాలు ఎవరి కుంటి గుర్రం పనులు తోమిరని చెప్పాలి. మరి ఇవాళ సుందరీకరణ పేరు మీద ప్రభుత్వం చేసుకున్న ఒక సుదీర్ఘమైన ఒక కార్యాచరణను ఇలా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇయ్యదు, రాష్ట్ర ప్రభుత్వం నిధుల చేత ఒక బంగారు తెలంగాణ అని చెప్పుకున్న గత ప్రభుత్వము ఇలా ఇందిరమ్మ రాజ్యంలో పేదలు మంచిగా ఉండాలి, గరీబీ వాటేవో నిదానాన్ని స్ఫూర్తి తీసుకున్న ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి, నిరుద్యోగుల పక్షపాతి, పేదల పక్షపాతి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రేమించే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే విధంగా ఇవాళ ఏదైతే ఆదర్శ కోట నుంచి మొదలు పెడితే నాగోల్ వరకు ఉన్న పేదలకు అందరూ కూడా ఇవాళ హైడ్రాకు సంబంధించిన అధికారులు కానీ అదే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన అధికారులు పోయి ఈ రోజు వాళ్ళకు చెప్తా ఉన్నారు, మీరు సురక్షితంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇలాంటి వ్యాధిని బాధపడకుండాలంటే మా మాటలు వినండి, ప్రతిపక్షాల మాటలు వినొద్దు, ఏదో మైకులు వచ్చి పెడతారు, ప్రభుత్వాన్ని తిట్టమంటారు, వెనుకకెంచి ఒక 1000 రూపాయలు ఇస్తారు, ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్తా ఉన్నారు. కనుకనే
ప్రజలే తప్పుదోవ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని తాళం చేయల గురించి లేమో సోషల్ మీడియా టిఆర్ఎస్ సోషల్ మీడియా మాట్లాడేది ఎవరో ఒకరికి ప్రోగేషన్ చేసి టిఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డినో ఇంకో ప్రభుత్వానికి మాత్రం కెమెరాలు వస్తాయి. అరే తాళం చేయలు తీసుకొని బెడ్రూమ్ లో వాళ్ళు గృహప్రవేశం చేసింది ఎందుకు చూపుతలేరు అంటే ప్రభుత్వం మీద బురద జల్లాలని రేవంత్ ఒకటే శ్రీనివాస్ గారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చూసి జీర్ణించుకుంటలేరు, ఓర్స్తలేరు. ఆ మంచి పరిపాలన అందిస్తుడు. ఇప్పటిదాకా వెంకటరెడ్డి గారు అన్నారు 6 గ్యారెంటీల మీద 6 గ్యారెంటీల నికాస్ అనే నాయకుడుగా రేవంత్ రెడ్డి గారు బరిగించి ఇవాళ ఆ యొక్క కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ కింద ఇలా ఉచిత ప్రయాణం జరుగుతున్న మహిళలు, అదే విధంగా ఆరోగ్యశ్రీ గురించి కానీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ గత ప్రభుత్వంలోనే పట్టించుకున్న దాఖలా లేవు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకున్న దాఖలా లేవు. ఇలా మా ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపుతోటి ఇలా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తారు. ఒక్కసారి ₹2 కిలో బియ్యం అనేది ఎన్టీ రామారావు స్ఫూర్తి. ఫీజు రియంబర్స్మెంట్ అదే విధంగా మరి ఆరోగ్యశ్రీ వైఎస్ రాజశేఖర్ గారి ఆలోచన సరళి. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఇలా 4th సిటీ అని తీసుకున్నారు. కనుకనే ప్రజల పక్షపాతి పేదల పక్షపాతి అంటే రేవంత్ రెడ్డి గారు 4th సిటీ వాళ్ళు 6 గ్యారెంటీలను ఇలా ప్రజల్లోకి తీసుకుపోయి క్షేత్ర స్థాయిలో అదే విధంగా సమగ్ర సర్వే కోసము ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టని సమగ్ర సర్వే 160 కోట్లు విడుదల చేసిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పుకోదలుచుకున్నాను. రైట్ 1 మినిట్ మీరు ఆగండి. ఆలి గారు